ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును. లూకాసు వార్త 11వ అధ్యాయము 10వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వభావమును ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఒక బిడ్డ ఒక తండ్రిని ఏ విధంగా అడుగుతూ ఉంటాడో, ఆ అడిగిన దాన్ని ఒక్కొక్కసారి కుమారుడు పొందుకోవచ్చు లేదా పొందుకోకపోవచ్చు. అయినా కూడా బిడ్డ తండ్రి దగ్గరికి అది కావలసినంత వరకు కుమారుడు పొందుకునేంత వరకు అడిగి 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 చివరికి సంపాదించుకుంటాడు. అదే విధముగా పరలోకపు తండ్రి అయిన దేవుడు ఈ దినమున నీవు అడిగిన ప్రతి ఒక్కటి నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఎలా అడగాలి అని అంటే, దీనమైనటువంటి మనసుతోనూ విశ్వాసముతోనూ, అదే విధముగా నీవు ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నప్పుడు దేవుడు నీవు అడిగిన ప్రతి వాటిని ఇవ్వటానికి వెనుక తీయడు. ఎందుకంటే నిన్ను రక్షింపనేరకై ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, కాబట్టి విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కనుక నీవు అడిగే ప్రతిదీ దేవుడు వింటాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ యొక్క అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన రీతిలో దేవుడు నీకు జరగవలసినది, ఇవ్వవలసినది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బహుమానాన్ని నీవు పొందుకోవాలి అంటే, కడవరకు విశ్వాసముతో అంతం వరకు నువ్వు సహించినట్లయితే, దేవుడు అంటే అంతం వరకు సహించడము అని అంటే, నీకు అది వచ్చేంత వరకు నీ జీవితంలో ఏదైతే లోటుతో నువ్వు బాధపడుతున్నావో, ఏదైతే తక్కువ నీ జీవితంలో ఉందో, సమస్యతో బాధపడుతూ ఉన్నావో, ఆ సమస్య తీరేంత వరకు, నీ జీవితంలో కార్యము జరిగేంత వరకు నీవు విసుగక నిత్యము దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతావో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైతే నీకు కావలసి ఉందో ఆ అవసరతను నీ జీవితంలో తీరుస్తాడు. కొన్నిసార్లు మనం అడిగేది దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ ఆలస్యం వెనకమాల నీ యొక్క జీవితం ఉంది. ఆ ఆలస్యం వెనక నీ యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. ఆయన కుడి చేతిలో నీకు రావాల్సినటువంటి దీవెన ఉంది. కనుక ఆలస్యం అవుతుందని నువ్వు భయపడవద్దు. విసుగక్క నిత్యము దేవుని అడుగుతూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. తను అడుగువానికి పరలోకపు తండ్రి నిశ్చయముగా దాన్ని ఆయనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని బైబిల్ వాక్యం చెబుతుంది. ప్రతి ఒక్కటి నువ్వు అడుగు వాటినెల్లా ముందు నువ్వు పొంది ఉన్నామని నమ్ము. అప్పుడు దేవుడు నీ యొక్క నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి అది నీ దేవుడు నీకు దయచేసి నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, సమాధానమిచ్చు దేవుడవు, ఓదార్చువాడవు, నెమ్మదినిచ్చువాడవు, నీకు స్తోత్రము తండ్రి. అడుగు వాటినెల్లా ప్రతి ఒక్కటి నాయన నీవు ఇచ్చువాడవు దేవా. అందును బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి. ఇచ్చినటువంటి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరిచి ఆశీర్వదించి నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, మీ బిడ్డలై ఉన్న వారి ప్రతి ఒక్కరి తండ్రి నాయన, ప్రతి వారికి నాయన, వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారి చూపినటువంటి విశ్వాసాన్ని బట్టి వారికి నీవు వారికి అవసరతలు తీరుస్తున్న దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. నేను చేసిన పనులలో తోడై నడిపించండి. నేను ప్రయాణాల్లో తోడై నడిపించండి. పరీక్షలకు వెళ్తున్న వారి పట్ల మీ యొక్క కాపుదల కింద భద్రంగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా. పరీక్షల్లో విజయం చేకూర్చండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వారికి అందించి, మీ ధైర్యాన్ని, నేను సహనాన్ని, మీ యొక్క ఓర్పును వారికి అందించి, పరీక్షల్లో విజయాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయండి. వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో సహాయం చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి యేసు నామములో.
నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.